మన శరీరంలోని కీళ్లు అన్నిటిలోనూ మనం భుజం కీళ్లను ఎక్కువగా కదిలిస్తూ ఉంటాం. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంతటి కీలకమైన భుజం కీళ్లలో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టంగా మారిపోతాయి. భుజం బిగుసుకుపోవటం, భుజం పట్టేయటం, కీలు పక్కకు కదిలిపోవటం, ఇలా భుజానికి సంబంధించి చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవటాన్ని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. ఫ్రోజన్ షోల్డర్ గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పోవడానికి కారణాలేంటి? ఈ భుజము ఫ్రీజ్ అవ్వడానికి అంటే ఫ్రోజన్ షోల్డర్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. పేషెంట్స్ అంతకుముందు ఎప్పుడన్నా షోల్డర్ ఇంజురీస్ అనుకోకుండా కింద పడిపోయినప్పుడు షోల్డర్ మీద, లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, లేకపోతే షోల్డర్ సంబంధించిన ఏమైనా ఆపరేషన్స్ జరిగి సరిగా ఫిజియోథెరపీ తీసుకోకపోవటం వల్ల, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే మనకి యావరేజ్ 3 months రీడింగ్ HbA1c 7.5, 8 పైన ఉన్న వాళ్ళకి, తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, పార్కిన్సన్స్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా కార్డియాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మూమెంట్స్ తక్కువ ఉండటం వల్ల అది ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంది. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. లేదు అంటే అడెసివ్ క్యాప్సులైటిస్. మధుమేహంలో భుజం బిగుసుకుపోవడం ఎందుకు ఎక్కువ? అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీజింగ్ షోల్డర్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అనేది టర్మ్ కాయిన్ అయింది. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో గ్లూకోజ్ ఏదైతే ఉందో అండ్ మన బాడీలో ఏదైతే కొలాజిన్ సబ్స్టెన్స్ మనకి జాయింట్ మధ్యలో, క్యాప్సుల్ మధ్యలో ఉందో ఆ రెండు అటాచ్ అవటం వల్ల ఆ జాయింట్ టైట్ అయ్యే అవకాశం ఉంది. పేషెంట్స్ ఎవరైతే షుగర్ ప్రాపర్ కంట్రోల్గా ఉండి తర్వాత నార్మల్ యాక్టివిటీస్, షోల్డర్ కనుక రొటీన్గా యాక్టివిటీస్ తీసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ పేషెంట్స్ ఏంటంటే ఈ అన్కంట్రోల్ డయాబెటీస్తో ఉండి మనకి షోల్డర్కి సంబంధించిన ఫిజియోథెరపీలు కానివ్వండి, లేదా నేటివ్ ట్రీట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జన్ సలహాలు తీసుకోకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల చాలా నొప్పి, నిద్ర పట్టక, ఒక్కొక్కసారి డ్రెస్ వేసుకోకపోవటం వల్ల, తర్వాత చాలా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి షుగర్ కూడా పెయిన్, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం వల్ల, పెయిన్ సివియర్ ఉండటం వల్ల షుగర్ కూడా కంట్రోల్ ఉండకపోవచ్చు. ఫ్రోజన్ షోల్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ మెయిన్లీ 3 డివిజన్స్గా డివైడ్ అవుతాయండి. ఒకటేమో ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ విపరీతం పెయిన్తో వస్తారు. సార్ నాకు నిద్ర పట్టట్లేదు, చెయ్యి లిఫ్ట్ చేయలేకపోతున్నాను, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయలేకపోతున్నాను, నిద్ర పడుతుంటే నాకు మధ్యలో మెలకు రావాల్సి వస్తుంది, తర్వాత ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే షోల్డరు భుజం పైన లేపినప్పుడు మనకు ఒక్కోసారి సివియర్గా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రొటేషన్స్ అన్నీ రెస్ట్రిక్టెడ్ అయ్యి సివియర్ పెయిన్తో ఉంటారు. ఆ పెయిన్ అనేది దాదాపుగా 1 నెల నుంచి 3 నెలల దాకా ఉంటుంది. ఇదే పెయిన్ కంటిన్యూ అయితే దాన్ని నెక్స్ట్ స్టేజ్కి ఫ్రోజన్ స్టేజ్కి వెళ్తాం. అంటే నొప్పి తగ్గి స్లోగా షోల్డర్ అంతా స్టిఫ్ అయిపోయే అవకాశం ఉంది. ఆ స్టిఫ్నెస్ దాదాపుగా 6 నెలల నుంచి 1 year దాకా స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. పేషెంట్ ఇట్లే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే 3rd స్టేజ్కి వెళ్తారు. ఆ 3rd స్టేజ్లో ఏంటంటే చాలామందికి కొంత పెయిన్ రిలీఫ్ ఉన్నా, కొంత స్టిఫ్నెస్ ఉన్నా వాళ్ళకి యాక్టివిటీస్ అనేది బాగా తగ్గిపోయి మూమెంట్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం బిగుసుకుపోయినప్పుడు ఎలాంటి పరీక్షలు అవసరం? పేషెంట్ ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారని ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఆ అక్యూట్ పెయిన్, సివియర్ పెయిన్ ఉన్నప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే షుగరు కంట్రోల్ ఉందా లేదా, థైరాయిడ్ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు లేదా, థైరాయిడ్లో కూడా హైపర్ పారాథైరాయిడిజం అంటే ఉన్న మోతాదు కన్నా ఎక్కువగా ఉందా, లేదా హైపో పారాథైరాయిడిజం బాగా తక్కువగా ఉందా థైరాయిడ్ లెవెల్స్, అది కాకుండా ఇంకా ఏమన్నా సమస్యలు కొలెస్ట్రాల్ కానీ మిగతా బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతుంటే ఐడెంటిఫై చేసి ఫస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో బేసిక్ ఎక్స్రేస్ అనేది తీస్తాం భుజానికి. ఆ ఎక్స్రేస్లో ప్రీవియస్ సంబంధించిన షోల్డర్ సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా జరిగినా లేదా, లేదా బోనీ రిలేటెడ్ ఒక్కోసారి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు బోనీ మాల్ ఫార్మేషన్స్ కానివ్వండి, లేదా బోన్ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా అది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన అడ్వైస్ ఇస్తాం. మూడో ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎంఆర్ఐ, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫ్రోజన్ షోల్డర్ కార్యక్రమం ఏదైతే రెస్పాన్సిబుల్ ఏదైతే అడెసివ్ క్యాప్సులైటిస్ ఉందో ఆ ఎంఆర్ఐ తీస్తే ఆ క్యాప్సూల్ ఎంతవరకు థికనింగ్ అయింది, ఇన్ఫ్లమేషన్ అయింది,
చుట్టుపక్కల సరౌండింగ్ స్ట్రక్చర్స్ అంటే మనకి జాయింట్ చుట్టూతా లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా లేదా, ఈ ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఎంఆర్ఐలో స్పష్టంగా కనబడుతుంది. ఫ్రోజన్ షోల్డర్కి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ డిపెండ్స్ ఆన్ స్టేజింగ్ ఆఫ్ ది క్లినికల్ సైన్స్. అంటే ఫస్ట్ స్టేజ్లో అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా సింపుల్గా షుగర్ కంట్రోల్ చేసుకోవటము, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోవటము, మూడోది సింపుల్గా ఫిజియోథెరపీతో పాటు కొంచెం హాట్ ఫర్మెంటేషన్ కానివ్వండి, కోల్డ్ ఫర్మెంటేషన్ కానివ్వండి, లేకపోతే జెంటిల్ ఫిజియోథెరపీ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే రికవర్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి చాలా టైట్ ఫ్రీజ్ అయిపోయి కదలలేనప్పుడు స్టిఫ్నెస్ రిలీజ్ చేయడానికి మనకి ఫిజియోథెరపీతో పాటు ఒక్కోసారి సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా చేయాల్సి వస్తుంది. సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే సింపుల్గా మన అనెస్థీషియా ఇచ్చి చిన్న కెమెరా వేసి దాంట్లో ఏదైతే క్యాప్సూల్ టైట్ అయిందో దాన్ని రిలీజ్ చేస్తాం. సో దట్ పేషెంట్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ రిలీఫ్. తర్వాత ఇమీడియట్గా మన ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో పేషెంట్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే థర్డ్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పేషెంట్కి ఆల్మోస్ట్ పెయిన్ తగ్గుతుంది. స్టిఫ్నెస్ కనుక కంటిన్యూ అయితే సర్జికల్ ఇంటర్వెన్షన్, కీ హోల్ ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా మన ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంది. ఫ్రోజన్ షోల్డర్ని నివారించుకోవచ్చా? షోల్డర్ ఎప్పుడైతే స్టిఫ్ అయిందో ఫ్రోజన్ షోల్డర్ కానివ్వండి, అడైసివ్ క్యాప్సులైటిస్ డెఫినెట్లీ ప్రివెంటబుల్ కాజ్. ఎందుకంటే పేషెంట్కి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందో దాన్ని కంట్రోల్ జాగ్రత్తగా చేసుకోవటము, థైరాయిడ్ లెవెల్స్ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవటము, పేషెంట్కి స్ట్రోక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, లేకపోతే మూమెంట్స్ షోల్డర్ స్టిఫ్ అయిపోయినప్పుడు సరైన సమయంలో సరైన ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ 100% వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ షుగర్స్, తర్వాత బాగా స్టిఫ్ అయ్యే పొజిషన్ వచ్చినప్పుడు దెన్ విల్ అడ్వైస్ ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ పెడతామండి. ఎప్పుడైతే ఒక 3 నెలల నుంచి 6 నెలలు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్గా అనాల్జెసిక్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, చిన్నగా మన మూమెంట్స్ జాగ్రత్తగా హాట్ ఫర్మెంటేషన్ అని చేసుకుని ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకుంటే విల్ నాట్ అడ్వైస్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఇవన్నీ చేసిన తర్వాత ఫెయిల్ అయితే పేషెంట్కి నిద్ర పట్టట్లేదు, స్టిఫ్నెస్ పెరిగిపోతుంది, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల నిద్ర పట్టట్లేదు అనుకుంటే షోల్డర్ రిలేటెడ్గా దానికి ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ అంటాం. దానికి ఏంటంటే ఒక చిన్న కెమెరా వేసి ఏదైతే క్యాప్సూలు లేదా లిగమెంట్ సంబంధించిన ప్రాబ్లం ఉంది అనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జాగ్రత్తగా రిలీజ్ చేసుకుంటే పేషెంట్కి హ్యాపీగా 2 to 3 వీక్స్లో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. భుజం బిగుసుకుపోవటానికి కారణాన్ని గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక. ఫిజియోథెరపీ, మందులు, వ్యాయామాల సాయంతో ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి తేలికగానే బయటపడచ్చు.